హాయ్ గైస్, ఇట్స్ మధు వైజాగ్. గైస్ ఈరోజు ఏంటంటే నేను హెయిర్ వాష్ చేశాను. యాక్చువల్గా నా హెయిర్ చాలా థిన్ అయిపోయింది. ఇక్కడ చూసారా షేడ్స్, ఇవి నేను లాస్ట్ ఇయర్ స్ట్రీక్స్ వేయించుకున్నాను అనమాట. యాక్చువల్గా అందరికీ స్ట్రీక్స్ వేయించుకోవాలి, చాలా బాగుండాలి ఇలానే అనిపిస్తుంది కదా. నేను కూడా అలానే వేసుకున్నాను. యాక్చువల్గా చిన్నప్పుడు నా హెయిర్ చాలా సాఫ్ట్ అండ్ సిల్కీ అండ్ షైనీ. సో అందరు అడిగేవారు ఏం యూస్ చేస్తామని. సో మా మమ్మీ ఏం చేసేవారంటే బట్టలు ఉతుకునే సబ్బు ఉంటుంది కదా, రిన్ సబ్బు, దాంతో శుభ్రంగా రుద్దేసేవారంట. అలాంటి అప్పుడు కూడా ఎప్పుడు నా హెయిర్ డ్యామేజ్ అవ్వలేదు. కానీ లాస్ట్ ఇయర్ స్ట్రీక్స్ వేయించుకున్న తర్వాత హెయిర్ ఫాల్ అండ్ డ్యామేజ్ ఫుల్ అయిపోయింది అనమాట. మీరు అదే డార్క్ ఎడిషన్ వేసుకుంటే మాత్రం అది అలా వైట్ హెయిర్ అయిపోతుంది రాను. సో అందుకని చెప్పి కోపరార్ గోల్డ్ వేసుకోవాలి, అంత డార్క్ కలర్స్ వేసుకోకూడదు. ఇంకా వేసుకున్న తర్వాత జాగ్రత్తలు ఏంటంటే కలర్ కానీ డ్రయర్ కానీ స్ట్రైట్నర్ కానీ యూస్ చేయకూడదు. ఇంకా మైల్డ్ షాంపూస్ కాకుండా హెర్బల్ షాంపూస్ యూస్ చేయాలి. ఇంకా ఆయిల్తో మసాజ్ చేసుకోవాలి హీట్ చేసి, అదనమాట. అది కాకుండా ఒక్కొక్క స్ట్రీక్స్కి 400 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు 8 or 12 వేసుకున్నప్పటికీ చాలా ప్రైస్ అయిపోతుంది. 6-5 దాకా అయిపోయింది లాస్ట్ ఇయర్ మేము వేసుకునేటప్పుడు. కాబట్టి మీరే ఇంట్లో వేసుకోండి. ఇదిగోండి, యూస్ చేయాలంటే మాత్రం లోరియల్ బ్రాండెడ్ యూస్ చేయండి. ఇందులో నాన్ బ్రాండెడ్ అస్సలు యూస్ చేయొద్దు. ముఖ్యంగా నేను చెప్పేదైతే ఒకటే, ఏంటంటే హెయిర్ ఫాల్ ఇంకా ఇవన్నీ అవ్వకుండా ఉండాలి అంటే 3 monthsకి 6 monthsకి కాకుండా ఇయర్లీ వన్స్ మాత్రమే వేసుకోండి. అది కాకుండా బ్రాండెడ్ యూస్ చేయండి. ఇంట్లోనే మీరు చేసుకుంటే బెస్ట్. యూట్యూబ్లో సెర్చ్ చేసి వేసుకోండి. నేను బ్యూటీషియన్ చేశాను కాబట్టి నాకు వచ్చు, నేను చేసేసుకుంటా. సో అందుకని చెప్పి మీరు దాంట్లో ఏవైతే రిస్ట్రిక్షన్స్ ఉంటాయో అవి ఫాలో చేసి అలానే వేసుకోండి. అది కూడా ఇయర్లీ వన్స్. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని అది గైస్. ఇప్పుడైతే నేను మా పాపకి వెయ్యాలి. సో బాయ్.